ఉద చేసేటటువంటి వాడిగా ఆయన నిలబడ్డాడు. పార్థో వత్సః, ఆవు పాలివ్వాలి అంటే ఓ దూడ ఒకటి ఉండాలి తప్పకుండా. ఇప్పుడు ఆ దూడ ఏం చేయవలసి ఉంటుంది? ఆవు పాలు విడిచిపెట్టడానికి. ఆవు పాలు తయారు చేసేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ చిత్రంగా ఉంటుంది. అది గబగబ గబగబా తినేస్తుంది. ఈ నూతి గట్టు మీద, చెరువు గట్టు మీద, నది గట్టు మీద ఉండే పసరిక గబగబా తిని తాను ఒక్క చోట కూర్చుని ఎంత ఆనందంతోటో నెమరవేస్తుంది. కడుపులో ఉన్నదాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నోట్లో ఉన్నదాన్ని బాగా నమిలి మళ్ళీ లోపలికి పంపి ఆ పనికిరాని పచ్చగడ్డిలోంచి పసిపిల్లలు కూడా తాగి బ్రతకడానికి వీలైనటువంటిది, పరమ వృద్ధులైనటువంటి వారు, రోగులు కూడా తాగి బ్రతకగలిగినటువంటి పాలని తయారు చేస్తుంది. ఇంత గొప్ప పాలు కదా, పంచామృతములలో మొదటిది కదా. ఈ పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే అంత మహాత్యం ఉంది కదా. ఈ పాలనివ్వడానికి కారణం, ఏ కారణానికి పాలిస్తుంది? దూడ యొక్క ఆర్తిని చూసి పాలిచ్చేస్తుంది. ఆర్తితో ఉన్న దూడ, అమ్మా నీ వలన తప్ప నా జీవితం ఎలా ఉంది అని ఆర్తి పొందినటువంటి దూడ పరిగెత్తుకుంటూ వచ్చి దాని శిరములు నోట్లో పెట్టుకు చప్పరించి 2 గుద్దులు గుద్దగానే విడిచిపెట్టేస్తుంది పాలు. గురువుగారికి